తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మహానాడు ఉత్సవాల్లో పాల్గొంటున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇందులో మీరు ఒక కార్యకర్తగా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరు కూడా పాల్గొన్నారు. ఎలా ఉన్నాయి మహానాడు ఉత్సవాలు? అసలు మహానాడు అంటే మీరేం చెప్తారు? మహానాడు అంటేనే మహా ఉత్సవం. ఈరోజు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు, అందుకని మనం మహానాడు ఏర్పాటు చేసుకుంటాం ప్రతి సంవత్సరం. మనం ఇది ఒక పండగలాగా, ఉత్సవంలాగా జరుపుకునే పండగ మహానాడు. నేను తెలుగుదేశం అభిమానిని. 82 నుంచి నేను తెలుగుదేశంలో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీకి శ్రమపడి పార్టీలో ఉండి పార్టీని అభివృద్ధి చేసుకుంటా ప్రతి సంవత్సరం మహానాడుకి అటెండ్ అవుతా. ఈరోజు కూడా మహానాడుకి నేను అటెండ్ అయ్యాను. మహానాడు అంటే తెలుగుదేశం అంటే అభిమానం కాబట్టి మేము వచ్చాం. మరి ప్రతి ఏడాది కూడా ఈ మహానాడు ఉత్సవాలు అనేవి చాలా గ్రాండ్గా జరిగేవి. లక్షలాది మంది, వేలాది మంది కార్యకర్తలు, ఒక భారీ బహిరంగ సభలు జరిగేవి. మరి ఈ ఏడాది కొన్ని దేశ ఆర్థిక స్థితిగతులు ఉద్దేశించి హైబ్రిడ్ విధానం మొదలుపెట్టారు. మరి మీ అభిమానం, మీ ఆత్మీయ సమావేశం, ముఖ్యంగా మీ ఎంజాయ్మెంట్ అంతా కూడా ఏదైనా కొంచెం తగ్గినట్టు, కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? లేదంటే యథావిధిగా ఎప్పుడులాగే మహానాడు అనేది ఒక మంచి ఉత్సవంలాగా జరుపుకోగలుగుతున్నారా? ఇది మహానాడు ఉత్సవంగానే జరుపుకుంటున్నాము. ఇప్పుడు మనం తెలుగు కూటమిలో ఉన్నాము. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కొన్ని ఆర్థిక ఇబ్బందులని కాదు కానీ కొన్ని ఏర్పాట్లు తగ్గించుకుని మనం దాన్ని పొదుపుగా చేసుకుందామన్న ప్లాన్లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిజిటల్ ప్రోగ్రామ్ అని పెట్టి ఈ విధంగా కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏ కార్యకర్త ఇబ్బంది పడట్లేదు, అందరూ సంతోషంగానే అటెండ్ అవుతున్నారు. మరి మహానాడు విషయం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ అనేది 44 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, 3 తరాలు చూసిన పార్టీ. అటువంటి పార్టీలో మీరు కరుడు కట్టిన కార్యకర్తల పనిచేస్తున్నారు కదా, అసలు మీ అభిప్రాయం ఏంటి? ఈ పార్టీలోకి రావడానికి మీరు ఎవరి పనితీరుని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎవరి మీద అభిమానం పార్టీలోకి వచ్చారు, వర్క్ చేస్తున్నారు? మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం వల్ల మేము తెలుగుదేశంలోకి ఎంటర్ అయ్యాం. దాని తర్వాత ఎన్టీ రామారావు గారు కొన్ని కారణాల వలన చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభిమానిగా పార్టీలో మేము శ్రమ పడుతున్నాం. పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా అభివృద్ధి చేస్తున్నాం. పార్టీ అభిమానిగా, చంద్రబాబు నాయుడు అభిమానిగా, ప్రస్తుతం తెలుగు కూటమి అభిమానిగా. మరి చంద్రబాబు నాయుడు గారు అభిమానంతో పనిచేస్తున్నామని చెప్తున్నారు. మీరు ఈ పార్టీలో పనిచేస్తున్నది మీకు ఎలా అనిపిస్తుంది? ఈ పసుపు జెండా మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇతర పార్టీలలో లేని సంస్కృతి, ఇతర పార్టీల్లోని ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఉందంటారా? మీకైతే తగిన ప్రాధాన్యత, మీకు తగిన గుర్తింపు అనేది దొరుకుతుందంటారా ఈ పార్టీలో? ఇప్పుడు దొరుకుతుందండి. కార్యకర్తలను అభిమానించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ విధంగా కార్యకర్త శ్రమపడ్డాడో ఆ విధంగా ఆ కార్యకర్తకి మంచి జరిగే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ సంస్కృతి తెలుగుదేశానికే ఉంటుంది కానీ ఇంక వేరే పార్టీకి ఏది ఈ సంస్కృతి ఎవరికి రాదు. అందుకని మేము తెలుగుదేశం అభిమానంగా తెలుగుదేశంలోనే ఉన్నాం. పుట్టుకతో తెలుగుదేశంలోనే ఉంటాము, చివరి వరకు తెలుగుదేశంలోనే ఉంటాం. మరి పార్టీ కోసం మీరేం చేస్తున్నారు? అంటే పార్టీ ఎంతమంది కార్యకర్తల సమూహంతో నడవాల్సి వస్తుంది, అందులో మీరు కూడా ఒక భాగస్వామి. పార్టీకి మీ వంతు, మీ సహకారం ఏంటి? అసలు మీ పనితీరు ఏంటి పార్టీలో? పార్టీ అభిమానంగా నేను పార్టీకి పనిచేస్తున్నాను. పార్టీ అభిమానం. నేను పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ బోడే ప్రసాద్ గారిని ఏ విధంగా గెలిపించాలి అనే దాంతో మేము బోడే ప్రసాద్ గారిని గెలిపించడానికి ఏం చేయాలని చెప్పి ఒక తెలుగుదేశం అభిమానిగా, తెలుగుదేశం కార్యకర్తగా బోడే ప్రసాద్ గారిని గెలిపించడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యేను ఆ విధంగానే గెలవాలని మా ఆనందం పడతాం మేము. ఫైనల్గా మీరేమంటారు? ఒక తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్న కార్యకర్తగా, ఒక తెలుగు పసుపు కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? అసలు మహానాడు అంటే మీరేమంటారు ఫైనల్గా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తెలుగుదేశంలో ఉన్నందుకు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇన్ తెలుగుదేశం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు ఉత్సవాలు అనేవి హైబ్రిడ్ విధానంలో జరుగుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మహానాడు అంటే మీరేమంటారు? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మహానాడు గురించి మీరు ఏం చెప్తారు? మహానాడు అంటే తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఒక పెద్ద పండుగ, మాకందరికీ పెద్ద పండుగ వాతావరణంలో జరిగేది ఇది. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ఇక్కడున్న మనకి ఈ పెట్రోల్ ఇంధన సమస్యల వల్ల మరి మోడీ గారు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వటం వల్ల మా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు కూడా ఆ విషయానికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి అందరినీ క్లస్టర్ బేసిస్ మీద ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో కార్యకర్తలందరినీ సమాయత్తం చేసి చేసుకోమన్నారు. సో ఈ విషయంలో కూడా మా వాళ్ళంతా కూడా చాలా తొందరగా నిర్వహించే ఈ కార్యక్రమానికి, అంటే తక్కువ సమయంలో ఈ విధానం రావటం వల్ల దాన్ని కూడా చాలా విజయవంతంగా మేమంతా సంబరం చేసుకుంటున్నాం. బాగా పండుగ వాతావరణం. ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా ఈ మహానాడులు అనేవి చాలా గ్రాండ్గా జరిగాయి. ఏదో ఒక ప్లేస్ తీసుకుని అక్కడ లక్షలాది మంది, వేలాది మంది కార్యకర్తల సమూహంలో అందరూ కూడా కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ కలిసి భోజనాలు చేయడాలు, ఫోటోలు దిగడాలు, ఆత్మీయ సమావేశం జరిగింది. ఎలా అనిపించింది? మరి ఈసారి అలా కాకుండా ఓన్లీ చిన్న చిన్న ప్రాంతాల నియోజకవర్గాల
ప్రాంతాల వారీగా ఇంకంతకంటే చిన్న చిన్న ప్రాంతాల వారీగా ఆన్లైన్ విధానం జరపడం ఎలా అనిపిస్తుంది? అవునండి, అది యాక్చువల్గా అది చాలా పెద్ద పండుగ వాతావరణం ఉంటుంది మహానాడు అనేది. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది కార్యకర్తలంతా అక్కడ సమావేశం అవుతాం కాబట్టి. అయినా కూడా ఈసారి ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మేము కూడా ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అందరం కలిసి ఇక్కడ కూడా ఒక పెద్ద పండుగలాగానే మేము ఉత్సాహంగా చేసుకుంటున్నామండి. ఎందుకంటే పార్టీ విధానపరంగా మా పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ, మన నాయకుడు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చడం వల్ల కానీ, మరి అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారు కూడా చాలా అన్ని పరిశ్రమలు తీసుకురావడం, రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలన్నీ తీసుకురావడం వల్ల అందరికీ బాగా ఆనందంగా ఉంది. మరి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కదా మీరు, అసలు మీ రాజకీయ ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఎవరి మీద అభిమానంతో, ఎవరి పనితనాన్ని చూసి, ఎవరిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పార్టీలోకి వచ్చారు? ఎప్పటి నుంచి రాజకీయంగా మీరు రాజకీయాల్లో తిరుగుతున్నారు? మాకు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారండి. మేము కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నందమూరి తారక రామారావు గారు 1983లో రాజకీయాల్లోకి రావటం, ఆయన వచ్చిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అవ్వటం మాకందరికి కూడా ఉత్తేజాన్ని, చాలా ఉత్సాహాన్ని కలిగించి అప్పుడు మేము చాలా ఆసక్తితో ఈ తెలుగుదేశం పార్టీలోకి చేరామండి. అంటే ఒక సీనియర్ కార్యకర్త దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కూడా ఇదే పార్టీలో మీరు కంటిన్యూ అవుతున్నారు. 25-30 సంవత్సరాల నుంచి కూడా ఎలా అనిపిస్తుంది మరి పార్టీలో వర్క్ చేయడం, ఈ పార్టీ జెండా పట్టుకోవడం, అన్నగారి మీద అభిమానంతో మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లో మమేకం అవుతూ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది మీకు? తెలుగుదేశం పార్టీలో ఉండటం అనేది ఒక స్ఫూర్తిదాయకమైన విషయం అండి. ఎందుకంటే ఇందులో చాలా ఒడిదుడుకులు వచ్చినాయి, చాలా విజయాలు వచ్చినాయి, చాలా కష్టాలు వచ్చినాయి. మరి అన్నింటినీ ఎదుర్కొంటా ఇన్ని సంవత్సరాలు ఈ సుదీర్ఘ ప్రయాణంలో మా నాయకుడికి అండదండలతో మేమందరం కూడా చాలా ఉత్సాహంగా మరి కష్టపడి ఒక నిజాయితీతో బాగా పనిచేయడం వల్ల మా పార్టీ ఇప్పుడు కూడా ఇంకా ఎంత స్ట్రాంగ్గా నిలబడి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి ఈ రకమైన విజయాన్ని మేము చూడగలిగామండి. అదే మాకందరికి కొంచెం స్ఫూర్తిదాయకం అండి. అంటే పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కండువా కప్పుకొని మాదే పార్టీ అని అంటారు, మా నాయకుడు అని అంటారు. కానీ పార్టీ మనుగడ కోల్పోయినప్పుడు, అధికారంలో లేనప్పుడు, పార్టీ ఇబ్బందుల్లో ఉండేటప్పుడు పార్టీ తరఫున మీరు ఎంతవరకు సేవలు అందించారు? ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మీరు వేరే ఒక పార్టీ చూసే అవకాశం అనేది ఉండదు. అది అసలు మీ వరకు మీరు పార్టీకి ఏ సేవలు అందించారు? మీ వరకు మీరు ఎంతవరకు కూడా ప్రాధాన్యత ఇస్తూ పనిచేశారు? తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే కార్యకర్తలు కానీ, ఇక్కడ ఉన్న నాయకులకు కానీ అధికారం ఉన్నప్పుడు కంటే కూడా పార్టీ అధికారంలో లేనప్పుడే ప్రతి కార్యకర్త కూడా కొంత ఉత్తేజంగా పనిచేస్తాడండి. ఎందుకంటే మళ్ళీ మా పార్టీని మేము అధికారంలో తెచ్చుకోవాలి, మా నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక ఉత్సాహంతో పనిచేస్తారండి. దానికి ఒక ఉదాహరణే మన లోకేష్ గారు యువగళం యాత్ర జరిగింది కదా. ఆ యువగళం యాత్రలో రాత్రింబడి అర్ధరాత్రులు కూడా ఈ పర్టికులర్ మా పోరంకి, పెనలూరు నియోజకవర్గాల్లో 12-1 గంట కూడా వస్తే కూడా రోడ్ల మీద లక్షలాది మంది అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి అట్లా ఉత్తేజంగా పనిచేసాం. అప్పుడే మేము అధికారంలో లేవండి. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ అంటే మేము మొదటి నుంచి కూడా కష్టపడి పనిచేస్తాం. మాకు నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం కూడా అలాగే మొదటి నుంచి పనిచేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ పార్టీ అనేది ప్రస్తుతం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా ఉంది. ఒక ప్రాంతీయ పార్టీగా మొదలైంది, 44 ఏళ్ల చరిత్ర కలిగింది, 3 తరాలు చూసింది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు, తర్వాత చంద్రబాబు గారు ఇప్పటికీ స్టిల్ దాన్ని నడుపుకుంటూ వస్తున్నారు. యువ నాయకుడు నారా లోకేష్ గారు దాన్ని పార్టీ పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ పార్టీలో 3 తరాలు చూసిన పార్టీలో మీరు కూడా ఒక భాగస్వామి అయి పనిచేయడం, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మీరు కూడా ముందుకు వెళ్ళడం ఎలా అనిపిస్తుంది అంటే? చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే తరతరాలుగా అలా పార్టీని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాన్ని భుజస్కంధాల మీద పెట్టుకొని నడపడం అనేది సాధారణమైన విషయం కాదు. దానికి కూడా ఆ నాయకత్వ లక్షణాలు కానీ, వాళ్ళ యొక్క మామూలుగా చేసే పనుల్లో ఉండే ఇది కానీ అవన్నీ మాకు చాలా ఉత్తేజాన్ని కలిగిస్తాయండి. చాలా గర్వంగా ఉంటుందండి. మరి ఇంత కష్టపడుతున్నాం అని చెప్తున్నారు, పార్టీ కోసం మీరు ఇంత కష్టపడినప్పుడు పార్టీ మీకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది? పార్టీ తరఫున మీకు ఆర్థిక పరంగా కానీ, పదవుల పరంగా కానీ, లేకపోతే ఇంకోటి అసలు మీకు పార్టీ ఇచ్చే గుర్తింపు ఏంటి? మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తుందంటారు? కష్టపడే కార్యకర్తలందరినీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుందండి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మా నియోజకవర్గంలోనే అలాంటి కొంతమంది నాయకులు ఇక్కడ మాకు స్ఫూర్తిగా ఉన్నారు. అలా చాలామంది పొజిషన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. పార్టీ పొజిషన్ ఒకటే కాదండి, కష్టపడి పనిచేస్తే ఆటోమేటిక్గా నాయకుడికే మా నాయకుడి దగ్గరికే అది తీసుకెళ్లేంత ఇది ఉందండి పార్టీ కార్యవర్గం. దాంట్లో డౌట్ లేదు.
లోకేష్ మీరు అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు యువ నాయకుడిగా తిరుగుతున్నారు. అంటే చదువుకున్న రోజుల నుంచి కూడా మీకు పార్టీ మీద అభిమానం, అన్నగారి మీద అభిమానం. మరి ఇన్ని రోజుల వరకు కూడా పార్టీ కోసం పనిచేశారు. మరి రాబోయే రోజుల్లో లోకేష్ గారు సీఎం అయినా తన కొడుకు దేవాంశ్ గారు కూడా రేపు పొద్దున్న పార్టీలోకి రాజకీయంగా వచ్చి ఇదే పార్టీలో ఉంటారా? ఇదే పార్టీకి సేవ చేస్తారా? తప్పకుండానండి. మా లాస్ట్ ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటామండి, దాంట్లో సందేహమే లేదు. మహానాడు ఉత్సవాలు అనేవి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆన్లైన్ విధానం ద్వారా, హైబ్రిడ్ విధానం ద్వారా ఎక్కడ చూసినా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పసుపు జెండా కార్యకర్తలు అందరూ కూడా ఒక ఉత్సవాల్లో జరుపుకుంటారు. అసలు మహానాడు మీద ఒక మహిళా కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు మహానాడు గురించి? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఇది రాష్ట్రంలోనే అసలు రాష్ట్రంలో కాదు, తెలుగు ప్రాంతంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఇది ఒక అతి పెద్ద కుటుంబం అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో ఒకళ్ళు మన పార్టీ వాళ్ళు కలవడము, ఏదో ఒక హెల్ప్ కావాలన్నా కూడా మన వాళ్ళనే వాళ్ళు కనెక్టివిటీలో ఉండడము, ఇదంతా కూడా అతి పెద్ద కుటుంబం అండి, వసుదైక కుటుంబం. ఈ కుటుంబంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, మరి అలాగే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఓటమి ఉంటుంది, విజయం ఉంటుంది. ఇవన్నిటికి అతీతంగా ఈ కుటుంబం ఎప్పుడు కూడా రాష్ట్రం మరి అండదండలతో ఎప్పుడు కూడా ఒకే కుటుంబంగా, వసుదైక కుటుంబంగా ముందుకు సాగడం అనేది మాత్రం ఈ పార్టీలో ఉన్న గొప్పతనం. మరి మహానాడు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇవి ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత కూడా జరుగుతాయి. అసలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అన్నగారి గురించి మీరైతే ఏం చెప్తారు? ఈ మహానాడు గురించి అయితే ఏం చెప్తారు? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నిజంగా చెప్పాలంటే మాకు ఈ 3 రోజులు కూడా అసలు అతి పెద్ద పండుగ అండి. మనకి సంక్రాంతి, ఒక దసరా, ఒక దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే మరి ఈ 3 రోజులు కూడా కార్యకర్తలందరూ కూడా ఒకే రూఫ్ కిందకు వచ్చి మా నాయకులతో మరి కనెక్ట్ అవ్వడమే కానీ, మా కష్ట నష్టాలని అక్కడ మరి ప్రజెంట్ చేయడమే కానీ, అక్కడ నాయకులు చెప్పే మరి తప్పొప్పులు కానీ, ఎలా ఉండాలి, ఏంటి పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అన్ని ప్రతిదీ కూడా మరి అందరం కలిసి ఒకే భోజనాలు, ఒకే ఉమ్మడిగా కలిసి భోజనం చేయడమే కానీ, మరి మా నాయకులకి మా కష్టం సుఖం ఏదైనా ఉండా కూడా వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడడం కానీ, పెద్ద పెద్ద నాయకులతో ఫోటోలు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇట్లాంటి పండగ మరి ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరిగా ఏ కార్యకర్త కూడా మిస్ అవ్వడు. ఖచ్చితంగా ఎట్లా ఆరోగ్యం బాగోపోయినా ఈ కార్యక్రమానికి రావడానికే ట్రై చేస్తారు. అలాగే అందరం కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే పండుగ అండి ఇది. మరి ప్రతి ఏడాది కూడా మహానాడు అంటే 3 రోజుల పాటు ఒక భారీ బహిరంగ ప్రదేశాల్లో వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తల సమూహాలు ఇది జరిగేది. మరి ఈసారి కొన్ని ఆర్థిక స్థితిగతులు, దేశ ఆర్థిక స్థితిగతులు ఉద్దేశించి ప్రధానమంత్రి గారి సూచనలతో దీన్ని హైబ్రిడ్ విధానం ద్వారా ఆన్లైన్ చేశారు. ఎలా అనిపిస్తుంది అంటే మీరేమైనా కొంచెం ప్రతి ఏడాది కూడా కొంచెం బాగా ఎంజాయ్మెంట్ అనే కానీ, లేకపోతే మీ ఆత్మీయ సమావేశం అనేది చాలా గ్రాండ్గా ఉండేది. మరి ఈ సంవత్సరం మీరు ఏదైనా కొంచెం ఇబ్బంది ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం జరుగుతున్న సెలబ్రేషన్స్? ఒక బాధ్యత గల పౌరురాలిగా భారతదేశంలో మన కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా మోడీ గారు మరి స్టేట్ కమిటీ, అక్కడ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన చెప్పినట్టుగా మేమందరం కూడా మరి ఇంధన పొదుపే కానీ, వాతావరణ పొల్యూషనే కానీ ఇవన్నీ తగ్గించడంలో ఒక కీ పాత్ర మరి మా చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా కేంద్రం చెప్పిన మరి ఏదైతే అది ఉందో దాన్ని తప్పకుండా వీళ్ళు కూడా అమలు చేసి మా అందరికీ కూడా చక్కగా ఎక్కడికక్కడ ఏసీ మరి కళ్యాణ మండపాల్లో ఒక స్క్రీన్ పెట్టి మరి ఎంత హైబ్రిడ్ విధానంతో మాకు మరి డిజిటల్గా చూపించడము, ఇక్కడ అందరం మరి ఒకే చోట కలవడము, ఒకే ప్రాంతం వాళ్ళందరూ కూడా. ఇదివరకు గతంలో ఏమయ్యేదంటే దూరపారం వెళ్ళడం వలన కొంతమందికి అవకాశం ఉండేదండి ఆ మహానాడికి వెళ్ళడం. కానీ ఈ రోజున ఇక్కడ ప్రతి క్లస్టర్ పరిధిలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా స్థానికంగా రావడము, ఇక్కడ చక్కగా అందరం కలిసి మరి ఉమ్మడిగా మరి మాట్లాడుకోవడం, భోజనాలు చేసుకోవడం, ఒకరికొకరు కనెక్టివిటీ అనేది బాగా పెరిగిందండి. మరి ఈ పార్టీలో మీరు ఒక మహిళా కార్యకర్తగా ఉన్నారు కదా, అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక మహిళా కార్యకర్తగా పనిచేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ పార్టీ కోసం అసలు ఎప్పటి నుంచి మీ రాజకీయ ప్రయాణం మొదలైంది? ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు ఇందులో పనిచేసుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను 2015లో యాక్టివ్ కార్యకర్తగా ఉన్నానండి. నేను అన్నగారి పార్టీ పుట్టినప్పుడు మేము 6 ఏళ్ళు 7 ఏళ్ళు వయసు వాళ్ళం. ఆ టైంలోనే మా పేరెంట్స్ కానీ, మా తాతలు కానీ వాళ్ళందరూ కూడా పార్టీ జెండాలు పట్టుకు తిరుగుతుంటే మేము కూడా చిన్నపిల్లలము వాళ్ళని ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. కానీ యాక్టివ్గా మేము 2015 నుంచి కూడా నేను యాక్టివ్ కార్యకర్తగా ఈ తెలుగుదేశంకి పనిచేయడం జరుగుతుందండి. మరి ఆ రోజు నుంచి కూడా నాకంటూ ఒక ఉమ్మడి కుటుంబంగా ఈ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఏ కష్టం వచ్చినా కూడా చేదోడు వాదోడుగా
మద్దతుగా నిలిచారు. అలాగే ప్రతిదీ మేమున్నామమ్మా, మీకు ఎటువంటి కష్టం వచ్చినా మేమున్నామంటూ మాకు వెన్నుదన్నుగా అండకాశారు. అట్లాగే ఏ కష్టం వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా మేమున్నామమ్మా అంటే ఆయన కూడా ప్రతిదానికి భరోసాగా మాకు ఒక అండదండ అండి, చాలా కొండంత ధైర్యాన్ని ఇచ్చారు మా బోడే ప్రసాద్ గారు. ఇవాళ మరి తెలుగుదేశం కార్యకర్తగా ఉండడం, అందులో ఒక మహిళా కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో కుటుంబంలో ఒక భాగం అవ్వడం నాకు చాలా అసలు ఈ జన్మల అదృష్టంగానే చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళకి స్థానం లేని ఒక టైంలో అన్నగారు పార్టీ పెట్టి మరి 9 నెలల్లో పార్టీని తీసుకొచ్చి ఆడపడుచుల్ని నా సొంత బిడ్డలు అనుకునే విధంగా ఆయన ఆడపడుచులకి ఆస్తిలో సగం హక్కు ఇచ్చిన తర్వాతేనండి ఆడవారికి స్వేచ్ఛ వచ్చింది, ఆర్థిక స్వేచ్ఛ. ఆ తర్వాతే ఆడవారు బయటికి రావడము, వారు కూడా ఆకాశంలో సగంగా వారి వంతు వాళ్ళు పాత్ర నిర్వహించడము, ఈ సమాజంలో మరి మనుగడ సాగించడం అనేది తెలుగుదేశం వల్లే సాధ్యమైంది. దీనివల్ల మరి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మహిళలకి, ముఖ్యంగా పేద ప్రజలకి వీళ్ళని ఉద్దేశించుకుని పార్టీ పెట్టారు. అయితే ఆ రోజుల్లోనే నందమూరి తారక రామారావు గారు ఈ మహిళలకి ఆస్తి హక్కుల ఓటా కానీ ఇప్పుడు కూడా అదే ప్రాధాన్యత విధంగా పార్టీ అనేది మహిళలకి ప్రాధాన్యత ఇస్తుందంటారు ప్రతి విషయంలో. రీసెంట్గా కూడా నారీ శక్తి కింద మహిళా బిల్లు రిజర్వేషన్ 33% వాళ్ళని ప్రోత్సహించడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానికి తగ్గ మద్దతు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతారు ఒక మహిళగా మీరైతే? అంటే మీకు రాజకీయంగా ఇంత ప్రోత్సాహం తెలుగుదేశం పార్టీ తరఫున దొరకడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక రకంగా నిజంగా చాలా గర్వకారణం అండి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే పదవులు వచ్చినా కూడా మగవాళ్ళ వెనకాలే ఆడవాళ్ళు ఉండేవాళ్ళండి. వీళ్ళకి ఏమి స్వతంత్రత ఉండేది కాదు. వాళ్ళే వెళ్ళి వాళ్ళ సంతకాల వరకు ఆడవాళ్ళు చేసేవాళ్ళు. అలాంటిది మరి అన్నగారి ప్రమేయంతో ఆడవాళ్ళు బయటికి రావడము, ఆడవాళ్ళు కూడా రాజకీయంగా ఎదగడము. ఈ రోజున మరి ఒక హోమ్ మినిస్టరే కానీ మరి ఎంతోమంది మినిస్టర్లు ఉన్నారండి. ఈ రోజున చూసుకుంటే మరి గుమ్మడి సంధ్యారాణి గారు, అనిత గారు, వీళ్ళందరూ కూడా మహిళా శక్తి ముందుకు వచ్చి వారు కూడా మరి మగవారితో సమానంగా వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యారు పాలనలో. ఈ రోజున చూసుకుంటే నిన్న మహానాడు మొదటి రోజున మా లోకేష్ బాబు నిజంగా ఆయన మరి చాలా నాలెడ్జ్ పర్సన్, ఆయనకున్న విజన్ కానీ వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు లాగానే ఆయన కూడా ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో పేదవారి గురించి, ముఖ్యంగా వెనకబడిపోయిన మహిళల గురించి ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని మరి 33% సెంట్రల్ గవర్నమెంట్లో రిజర్వేషన్ తెచ్చినా తేకపోయినా బిల్లు పాస్ అవ్వకపోయినా కూడా మేము ఖచ్చితంగా మీకు 33% రాజకీయంగా మీకు కల్పిస్తాము అవకాశాలని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం ఏదైతే ఉందో నిజంగా మేమందరం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఒక మహిళ ఇవాళ మరి నిజంగా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని బయటికి రావాలి. అలాంటిది ఈ రోజున మరి ఆ అవకాశాన్ని మేము ఉపయోగించుకొని ముందుకు రాగలమని మేము ఆశిస్తున్నాము. మరి పార్టీ కోసం మీరేం చేస్తున్నారు? ఒక మహిళా కార్యకర్తగా ఉన్నారు. సుమారు 2015 నుంచి అంటే ఇప్పటికి 10 ఏళ్లకు పైగా మీరు పార్టీ కోసం పనిచేస్తున్నారు. అసలు మీరు పార్టీ కోసం ఈ మధ్యకాలంలో అసలు మీరు ఏం చేశారు? మీ రాజకీయ జర్నీలో పార్టీ కోసం మీరు అధికారంలో ఉన్నప్పుడైనా, ముఖ్యంగా అధికారం లేనప్పుడైనా సరే మీరు ఎంతవరకు ఉపయోగపడ్డారు పార్టీకి? అసలు మీ ప్రయాణంలో మీ కష్ట నష్టాలు ఏంటి పార్టీ గురించి? పార్టీకి ఒక మహిళగా ఇంట్లో అంతా చూసుకోవడము, అన్ని ఒడిదుడుకులన్నీ తట్టుకుని దాంతోపాటు సమాజంలో మనం కూడా ఉండాలి, భాగస్వామ్యం అవ్వాలి, ప్రతి బాధ్యతలోనూ మనం ఉండాలనే ఉద్దేశంతో మేము బయటికి రావడం జరిగింది. అలాగే పార్టీ ఏ పిలుపు ఇచ్చినా కూడా, ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా దాంట్లో భాగస్వామ్యం అవ్వడం, ఒక పెన్షన్లే కానివ్వండి, మరి అమ్మకు వెలుగే కానీ, స్త్రీశక్తి కానీ, ఇలాంటివన్నీ కూడా ఏ ప్రోగ్రామ్ ఉండా కూడా మేము వెళ్ళి అది ఇంటింటికి ప్రచారం చేయడమేనా, వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఇవ్వడమేనా, ప్రతి ఇంటికి మరి చేరువయ్యేలా పథకాలని మరి తీసుకెళ్ళాము. అలాగే మరి గత ప్రభుత్వం చేసిన 5 ఏళ్ళు చేసిన అరాచకాల మీద మరి పోరాడాము. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి మేమందరం కూడా రోడ్ల మీదే ఉండి అర్ధరాత్రులు కూడా ఇంటికి రాకుండా అక్కడే పానాసారాలు పడి బాబు గారి కోసం అహర్నిశలు ఎంతో బాధతో, శ్రమతో మరి ఆయన కోసం ఎదురు చూసాము, పోరాడాము. చాలా చెప్పాలంటే ఇక అది పార్టీ మమ్మల్ని ఏ రకంగా ఏ విధంగా మమ్మల్ని వాడుకున్నా కూడా ప్రతి దానికి మేము సిద్ధంగా చాకరీ చేయడానికి, ఆ పని చేయడానికి, పార్టీ తరపున సోషల్ సర్వీస్ చేయడానికి, శ్రమ చేయడానికి మేము ఎప్పుడు ముందుంటామని తెలియదు. మరి ఫైనల్గా మీరేమంటారు? ఒక పసుపు జెండా కప్పుకున్న మహిళా కార్యకర్తగా, కరడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మహానాడు గురించే కానీ, మీ గురించే కానీ, పార్టీ గురించి మీరేమంటారు ఫైనల్గా? నేను చాలా గర్వపడుతున్నానండి. నిజంగా నాకు తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యురాలైనందుకు, ఒక మహిళా కార్యకర్తగా నేను నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ పార్టీ నాకు చాలా ఇచ్చింది. నేను పార్టీకి కూడా నేను అన్నీ తిరిగిస్తాను. ఏది నా శ్రమ, నా జీవితం ఉన్నంత వరకు నేను తెలుగుదేశం కోసం పోరాడతానని ఖచ్చితంగా చెప్తున్నాను. నా వరకు ఏ శ్రమ, నా వరకు ఏది అవసరమైనా కూడా పార్టీకి నేను త్యాగాలు చేయడానికైనా, పార్టీ వరకు పనిచేయడానికైనా, పార్టీ ఏ పిలిపించినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను.
తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పసుపు కార్యకర్తలందరూ కూడా మహానాడు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ మహానాడు ఉత్సవాలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. అయితే ఆన్లైన్ విధానంలో జరుగుతున్నాయి. ఈ మహానాడు మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మహానాడు అంటే మీరు ఏం చెప్తారు? అసలు తెలుగు ప్రజలకి సంక్రాంతి, దసరా అలాంటి పండగే మళ్ళీ రాజకీయంగా కాకపోయినా ఒక ఆత్మీయ సమ్మేళనంగా ఇవాళ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుందా అంటే అది ఒక మతానికి, కులానికి సంబంధించింది కాదు. అందరూ ఈ పసుపు జెండా నీడలో హాయిగా సర్ద తీర్చుకొని పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన ఒక తెలుగుదేశం మహనీయుడు ఎన్టీఆర్ ఆదర్శానికి అనుగుణంగా విలువైనటువంటి జీవితాలకి ప్రతిబింబంగా ఆదర్శప్రాయంగా జీవించడంలో అర్థం ఉంది అని తెలుసుకునే వయస్సు, తెలుసుకునే మనసు కలిగినటువంటి ఈ ప్రజానీకానికి ఎప్పటికీ జిందాబాద్, జోహార్లు, ఎన్టీఆర్ జోహార్. మరి మహానాడు అనేది ప్రతి ఏడాది కూడా చాలా గ్రాండ్గా జరిగేది. ఎక్కడో ఒక చోట భారీ బహిరంగ ప్రదేశాల్లో లక్షలాది మంది కార్యకర్తల సమూహంలో జరిగేది. మరి ఏడాది ఆన్లైన్ విధానం తీసుకొచ్చారు. ముఖ్యంగా దేశ ఆర్థిక స్థితిగతులు ఉద్దేశించి ప్రధానమంత్రి గారి సూచనల మేరకు హైబ్రిడ్ విధానం పెట్టారు. ఎలా అనిపిస్తుంది అంటే మీరు ప్రతి ఏడాది జరుపుకునే దానికంటే బాగుందా లేదా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉందంటారు ఈ హైబ్రిడ్ విధానం అనేది? ఇది ఇవాళ జరిగినటువంటి పశ్చిమాసియా దేశాల్లో అది యుద్ధం వల్ల ఇలాంటి పరిణామాలు వచ్చినాయి, కానీ న్యాచురల్గా జరిగింది కాదు. ఇవాళ మనం ప్రతి విషయంలోనూ ఆచితూచి మన ప్రజలకు అందరికీ ఒక పొదుపు ఉద్యమంగా భాగంగా ఉత్సవాలంటే ఒకళ్ళు బాధపడుతుంటే ఇంకొకళ్ళు ఉత్సవాలు చేసుకోవడం కూడా అంత బాగోదు అని అనిపించి ఇవాళ పొదుపు చర్యలో భాగంగా ఎక్కడికక్కడే ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరూ ఒకే చోట మరి రావడం అనేది 4 లక్షల మంది గుమికోవటం అనేది కష్టం అని చెప్పి ఇవాళ పెట్రోల్, డీజిల్ కానీ ఏదైనా సరే తక్కువ పొదుపు చేయాలనే సంకల్పం నాయకత్వంలో రావడం అనేది అత్యంత విలువైనటువంటి జీవితానికి విలువైనటువంటి మరి స్టెప్కి నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరు ఇందులో పనిచేస్తున్నారు కదా, మీ రాజకీయ ప్రయాణం ఎక్కడ మొదలైంది? అసలు ఎవరి నాయకత్వానికి నచ్చి మీరు ఈ పార్టీలోకి వచ్చారు? వాళ్ళ కోసం ఎవరి మీద అభిమానంతో ఈ పార్టీలో పనిచేస్తున్నారు? మీ రాజకీయ ప్రయాణం ఎప్పుడు మొదలైంది అంటారు? నిస్వార్థపరుడైన అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం ఎప్పుడైతే స్థాపించారో ఆనాటి నుంచి ప్రతి ఒక్క నిజాయితీపరుడికి నిస్వార్థపరుడిగా ఉండాలని, మరి నిజాయితీగా ఈ జాతి మనుగడని సాగించాలని, జాతి ఉద్దేశాన్ని ప్రపంచ దేశాలకు చాటాలని, విలువలేని జీవితాలకి ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అత్యంత దయనీయమైన పరిస్థితి నుంచి కాపాడి ఉజ్వల భవిష్యత్తుని ఈ విధంగా చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తానికి, నాయకులకి, మరి తర్వాత ముఖ్యమంత్రులకి అందరికీ ఆ డిసిప్లిన్లో ఆ అలవాటయ్యి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళడానికి కానీ, వేరే చోట ప్రయత్నించడానికి కానీ, వేరే మనసులో అంగీకరించడానికి కానీ, వేరే పార్టీకి వెళ్ళడానికి కానీ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఈ పార్టీ అనేది ఒక పెద్ద మరిచెట్టు నీడలో ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్క కార్యకర్త మరి వాళ్ళు ఆశిస్తున్నారు, భావిస్తున్నారు. వాళ్ళ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తున్నారు. ఇలాగ కొనసాగటమే ప్రపంచ శాంతికి, మానవాళి మనుగడకి మహత్తరమైన శక్తిగా రూపొందిందని చెప్పడంలో అతిశక్తి లేదు. మరి ముఖ్యంగా ఈ పార్టీ అనేది 44 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, 3 తరాలు చూసిన పార్టీ. ఈ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఒక పసుపు జెండా కప్పుకొని జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఎన్టీఆర్ అని చెప్పి నినాదాలు పలుకుతున్నారు కదా. అసలు ఈ జెండా కప్పుకొని ఈ ప్రచారాలు చేస్తున్నందుకు, ఈ పార్టీలో ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆ జెండా చూస్తేనే తెలుగింటి లోగిళ్లలో పండగ వాతావరణం వస్తుంది. ఇల్లు అలికి, మరి ఆవు పేడ పెట్టి అలికి, మరి మామిడాకులు తోరణాలు కట్టినటువంటి ఏ ఇంట్లో అయినా సరే తెలుగుదేశం జెండా ఉంటే అదే ఒక వరవడిని సృష్టిస్తుంది. అదే పద్ధతిలో ప్రయాణించినట్లుగా భావించాల్సి వస్తుంది. తెలుగు అక్కడ వర్గాలు లేవు, మతాలు లేవు, కులాలు లేవు, ఆల్ ఆర్ ఈక్వల్. లౌకిక మత ప్రమేయమైన లౌకిక రాజ్యం. మరి ఈ విధంగా అందరు కలిసిమెలిసి అందరూ ఒకరికొకరు విష్ చేసుకుంటూ ఉండటం అనేది అత్యంత విలువైనటువంటి జీవితానికి ప్రతిబింబంగా మనం అనుకోవచ్చు. మరి పార్టీలో మీ రాజకీయ ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కోసం కష్టపడుతూ ఉంటారు. అసలు ఏం చేశారు మీరు పార్టీ కోసం? కష్టంలో ఉండేటప్పుడు, అధికారంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాదే పార్టీ అని అంటారు. కానీ పార్టీ కష్టాల్లో ఉండేటప్పుడు, మనుగడ కోల్పోయినప్పుడు మీరు పార్టీకి ఎంత సేవలు అందించారు? మీరు ఎంతవరకు మీ నాయకుడికి వెన్నుదన్నుగా ఉన్నారు? ఇవాళ ఉన్న మధ్యతరగతి ప్రజలు పార్టీకి ఏదైనా భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు బయటకు వచ్చి చేసే పరిస్థితి రానియకుండా మరి ప్రత్యర్థులు చేసినటువంటి భయానక వాతావరణాన్ని కూడా ఒక విధంగా రాలేకపోవడానికి కారణం ఆనాడు అన్న పదవిచ్యుతులైనప్పుడు
మళ్ళీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. అన్నగారిని మళ్ళీ ముఖ్యమంత్రికి ఎక్కించారు. ఆనాటి వరవడి వేరు, ఆనాటి ప్రతిపక్షాల పద్ధతులు వేరు. కానీ ఇవాళ ప్రతిపక్షాల పద్ధతులు వేరు. అణగదొక్కి అణచివేత విధానాలతో, దౌర్జన్యాలతో, హింసాకాండతో చేద్దామనే పరిస్థితికి భయానకమైన వాతావరణం సృష్టించి మధ్యతరగతి ప్రజానీకం ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి క్రియేట్ చేసి ఏ విధంగానూ మరి కష్టాలు ఉన్న పార్టీకి అండదండగా ఉండలేకపోవడానికి కారణం ప్రతిపక్ష నాయకులు అని చెప్పడంలో సందేహం లేదు. మరి ఫైనల్గా మీరేమంటారు? పార్టీ తరఫున కానీ లేకపోతే మీ వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా ఇలా ఉందని అంటున్నారు. మరి మీరేమంటారు? అసలు ఈ మహానాడు గురించి, తెలుగుదేశం గురించి మీరేమంటారు? ఇవాళ అన్న ఎన్టీఆర్ ఆశయాలు ఏదైతే ₹2 బియ్యం, మరి కూడు గూడు గుడ్డ, ఆనాటి ఆయన సంక్షేమం, ఆయన మెదడులో వచ్చిన సంక్షేమం ఇవాళ కుల మతాలు లేకుండా పద్ధతులు, అన్ని పద్ధతుల్లో కూడా మరి అందరికీ ఎకనమిక్ బేసిస్, క్యాస్ట్ బేసిస్ మీద సంక్షేమ కార్యక్రమాలు కాకుండా ఆర్థికమైనటువంటి అట్టడుగు స్థాయిలో బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి గమనించి, గుర్తించి వాళ్ళకి మాత్రమే, వాళ్ళ గుడిసెల్లో మాత్రమే వెలుగు నింపాలని నేను కోరుకుంటున్నాను. వృధాగా ప్రజాధనాన్ని వేస్ట్గా, అన్యాయంగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి మరి ప్రజాధనాన్ని వృధా చేయకూడదని నేను పూర్తిగా భావిస్తున్నాను. ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉండి పేద బడుగు బలహీన వర్గాలు ఆ గుడిసెలోకి వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితి చూసి మాత్రమే వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని నేను పూర్తిగా కోరుకుంటున్నాను. మహానాడు ఉత్సవాలు అనేవి ప్రస్తుతం జరుగుతున్నాయి. అసలు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని 3 రోజుల పాటు ఈ మహానాడు ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అసలు మహానాడు మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటున్నారు కదా, ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు ఈ మహానాడు అనేది హైబ్రిడ్ విధానంలో జరుగుతుందండి. కొంత డైరెక్ట్ జరుగుతుంది, కొంత ఇండైరెక్ట్ డిజిటల్ మోడ్లో జరుగుతుంది. ఇది మా హైబ్రిడ్ విధానంలో లక్షలాది మంది త్రూ నెట్ ద్వారా అందరూ ఏకమవుతున్నారు. ఇది మహానాడు మామూలుగా ఫిజికల్గా జరిగేదానికన్నా కూడా ఈ హైబ్రిడ్ విధానంలో చాలామంది కలుస్తూ ఉన్నారు. ఈ మహానాడు ఈ విధంగా జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఇలాంటి పసుపు కార్యకర్తలందరూ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అన్నగారి గురించి, మహానాడు గురించి మీరైతే ఏం చెప్తారు? అన్నగారి మా పుట్టినరోజున మహానాడు ఉద్భవించింది. ఆ రోజే పార్టీ మొదలైంది. సో ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు జరిగినా కానీ మహానాడు ఈ విధంగా జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. మరి మీరేం చెప్తారు? ఈ పార్టీ అనేది, అంటే తెలుగుదేశం పార్టీ అనేది 44 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, 3 తరాలు చూసిన పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి, కష్టాలు చూసి పార్టీ మొదలుపెట్టారు. మరి ఎలా ఉందంటారు? ఈ రోజుకి ఆయన లక్ష్యం, ఆయన ఆశయాలన్నీ కూడా నెరవేరుతున్నాయంటారా? ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కూటమిలో భాగస్వామిగా అధికారంలో ఉంది. ఎలా అనిపిస్తుంది? అంటే ప్రజలకి ఖచ్చితంగా అనుకున్నదంతా కూడా చేయగలుగుతుందంటారా? తప్పకుండా అండి. రామారావు గారి ఆశయాల అనుగుణంగా బాబు గారు ఆ కళను నెరవేరుస్తూ ఇంకా ముందుకు వెళ్తూ చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మరి పార్టీలోకి వచ్చి మీరు ఎన్నాళ్ళు అవుతుంది? రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఎన్నాళ్ళు అవుతుంది? అసలు మీ రాజకీయ జీవితం గురించి, మీరు పార్టీలోకి ఎందుకు వచ్చారు అసలు? నేను ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం వరకు నేను బిఎస్ఎన్ఎల్ ఉద్యోగంగా ఉన్నాను. అందువల్ల నేను ఏ పార్టీలో చేరలేకపోయాను. నేను క్రితం సంవత్సరం నేను పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఈ ఐటీ విధానము ప్లస్ ఆయన యొక్క ఆలోచన విధానము, ఆయన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూసి మెచ్చుకొని ఈ పార్టీలో చేరాను అన్నమాట. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు ఉత్సవాలు అనేవి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక పండగలా జరుపుకుంటున్నారు. అయితే కొంత ఆన్లైన్ విధానం ద్వారా జరుపుకుంటున్నారు, అది వేరే విషయం. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? మహానాడు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఈ మహానాడు అనేది ఒక పెద్ద పండగ లాంటిది. ఈ పండగ కార్యక్రమంలో పాల్గొనటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ రోజు అన్నగారి ఆశయాలు, అన్నగారి విధి విధానాలు అన్నీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అమలు చేస్తున్నారు. ఏంటి అదే బాటలో నడుస్తున్నారు. 3 తరాలు ఇప్పటికి మారి అదే బాటలో నడుస్తున్నారు. చాలా బాగా ఉంది. పరిపాలనా దక్షత, వ్యవహారం శైలి మొత్తం అన్నీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకే మాట, ఒకే బాట. క్రమశిక్షణకి మారుపేరు, క్రమశిక్షణకి మారుపేరు తెలుగుదేశం పార్టీ. మరి ఈ మహానాడు ఉత్సవాలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి కదా,
మరి ఎలా జరుపుకున్నారు మీ కార్యకర్తలు, మీ స్థానిక నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ సంబరాలు ఎలా జరుపుకున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రస్తుతం ఇది ఆన్లైన్ విధానంలో జరుగుతుంది, అంటే ప్రతి ఏడాది కూడా చాలా గ్రాండ్గా పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టారు. ఇప్పుడు అలా కాకుండా ఆన్లైన్లో జరుపుతున్నారు కదా, హైబ్రిడ్ విధానం ద్వారా ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు గత కాలం కంటే కూడా మార్పు వచ్చినాయి కాబట్టి గత కాలంలో మరి ఇక్కడ నుండి ఎక్కడ మహానాడు జరిగితే అక్కడికి వెళ్ళిపోయి ఆ రకంగా జరుపుకుంటున్నాం మనం. కానీ ఇప్పుడు ఇవాళ మన నాయకులు ఇచ్చిన సందేశం మేరకు హైబ్రిడ్ విధానాన్ని కొనసాగిస్తున్నాం మనం. హైబ్రిడ్ విధానం అంటే మరి నారా లోకేష్ గారు ఇవాళ చెప్పారు ఏ విధంగా జరగాలి, ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది. మరి టెక్నాలజీ ఉపయోగించండి, ఇంకా ముందుకు రండి, ఆ విధంగానే నడవండి అని చెబుతున్నాడు ఆయన. అదేవిధంగా మనం కూడా నాయకులు ఏం చెప్తే అది ఫాలో అవ్వడం కార్యకర్తగా మన ధర్మం. మరి తెలుగుదేశం పార్టీలో మీరు పనిచేస్తున్నారు, సీనియర్ కార్యకర్త అంటున్నారు. అసలు మీ రాజకీయ ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఆ రోజు నుండి ఈ రోజు వరకు అసలు పార్టీ ఎదుగుదల ఎలా ఉంది, మీ ఎదుగుదల ఎలా ఉంది, రాజకీయంగా మీ జర్నీ ఏంటి? రాజకీయంగా ఇప్పుడు అన్న రామారావు గారి టైం నుంచి కూడా మాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి కూడా వేరే పార్టీకి ఏనాడు మనం వేయలేదు. అయితే ఆయన అడుగుదాడల్లోనే మనం నడుస్తున్నాం. కానీ ఆ పార్టీలో ఉండటమే మన ఇది ఏంటి, ఆ పార్టీలో మనం సేవ చేయటమే మన ధర్మం. ఆ పార్టీలో సేవ చేసిన దానికి సంతృప్తి, ఆత్మ సంతృప్తి ఉంటుంది, అదే మా సంతృప్తి. మరి పార్టీ జెండా కప్పుకొని మీరు పని చేస్తున్నారు, పార్టీ కోసం అసలు మీ పనితీరు ఏంటి? అసలు అధికారంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు జెండా కప్పుకొని మాదే పార్టీ అని అంటారు, కానీ కష్టంలో ఉండేటప్పుడు పార్టీ మనుగడ కోల్పోయినప్పుడు మీరేం చేశారు? పార్టీకి మీరు ఏ విధంగా సేవలు అందించారు? కష్టంలో ఉన్నప్పుడు మరి గత ప్రభుత్వంలో ఎన్నో హింస కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు జరిగినప్పుడు మరి అరెస్టులు చేశారు, మరి రోడ్ల మీదకి వచ్చాం, జెండాలు పుచ్చుకొని మరి అంతా ధర్నాలు చేసాం. మరి ఇవన్నీ జరిగినాయి కదా, ఇవన్నీ జరగకుండానే ఏ కార్యకర్త చేయలేడు కదా. నాయకులు పిలుపు మేరకే వచ్చాం మేము, నాయకులు ఏం చెప్తే అదే నడుస్తాం. అది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పసుపు కార్యకర్తలందరూ కూడా మహానాడు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఈ మహానాడు ఉత్సవాలు జరుగుతుంది. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అసలు మీ అభిప్రాయం ఏంటి? మహానాడు అంటే మీరు ఏం చెప్తారు, ఎలా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమాలు మీరు? మహానాడు అంటే పేద ప్రజల పండగ అండి, తెలుగు పేద ప్రజల పండగ అండి. ఇది తెలుగు పేద ప్రజల పండగ. ఇది ఈ మహానాడిని మేము ఒక పండగలాగా భావించి ఈ 2 రోజులు చేసుకుంటాం సార్. అన్న నందమూరి తారక రామారావు కారణ జన్ముడు, మహానుభావుడు, పేద ప్రజల ఆశాజ్యోతి, ఆ మహానుభావుడి పుట్టినరోజుని మేము పండగలాగా చేసుకుంటాం సార్. మరి మహానాడు ఉత్సవాలు అనేవి ప్రతి ఏడాది కూడా వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తల సమూహంలో ఒక భారీ బహిరంగ ప్రదేశాల్లో జరుపుకుంటారు, చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. మరి ఈ ఏడాది కొన్ని దేశ ఆర్థిక స్థితిగతులు ఉద్దేశించి ప్రధానమంత్రి గారి సూచనలతో దీన్ని హైబ్రిడ్ ఆన్లైన్ విధానం ద్వారా చేస్తున్నారు. మరి దీనివల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అసలు ఎలా అనిపిస్తుంది ఈ కొత్త విధానం? అంటే ప్రతి ఏడాది జరుపుకున్న అంత గ్రాండ్గా జరుగుతున్నాయా, లేదంటే ఏదో నామమాత్రంగా జరుగుతున్నాయి అంటారా? అసలు మీరు ఊహించలేరు సార్. ఇది మేము కూడా ఊహించలేదు. మేము అనుకున్నాము నెల్లూరులో జరుగుతుంది ఈసారి మహానాడు, విజయనగరంలో జరుగుతుందని చెప్పారు సార్ ఫస్ట్. అయితే ఏమైందంటే ఇప్పుడు మన దేశ పరిస్థితుల దృష్ట్యా మోడీ గారి పిలుపు మేరకు మా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇంధన పొదుపు చేద్దాం, మనం ఆదాయ వనరుల్ని మనం వ్యర్థం చేయకూడదు, మనకున్న ఈ ఇంధనాన్ని వ్యర్థం చేయకూడదని ఆయన పిలుపు మేరకు మేమేం చేసామంటే ఈ హైబ్రిడ్ మహానాడు పెడితే మేము అనుకున్నాం ఏంటి మేమంతా కలుసుకునే సమయంలో ఈయన ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నాం. కానీ ఇది 1000 ఎక్కువగా మాకు ఆనందాన్ని ఇచ్చిందంటే మన ఊర్లోనే, మన ఇంటి దగ్గరే, మనకి పరిసరాల్లోనే అందరినీ కలుసుకొని ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే పరిస్థితికి వచ్చిందండి ఈ మహానాడు. మరి ఈ పార్టీలో మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారు, అసలు మీ రాజకీయ జీవితం ఎక్కడ మొదలైంది? పార్టీకి ముఖ్యంగా పార్టీ పరంగా పక్కన పెడితే రాజకీయంగా మీరు ఎక్కడి నుంచి మొదలయ్యారు, ఈరోజు ఎక్కడున్నారు, పార్టీ మీద మీ అభిమానం ఏంటి, అసలు మీరేం చెప్తారు రాజకీయంగా, మీ అభిప్రాయం ఏంటి? 1977, 82 ఆ సంవత్సరాల్లో దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయండి. ఎమర్జెన్సీ పరిస్థితులు విధించారు ఇందిరాగాంధీ గారు. ఆ టైంలో రాష్ట్రం అల్లకల్లో
అల్లకల్లోలం అయిపోతున్న టైంలో మత కలహాలు జరుగుతున్నాయి హైదరాబాదులో. అసలు ఆ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఆ పరిస్థితుల నుంచి ఒక మహానుభావుడు సినీ రంగం నుంచి వచ్చాడండి. ఆయన ఆ మహానుభావుడు ఏం చేశాడంటే ఈ పేద ప్రజల్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్న ఆ నాయకుడు వచ్చిన పార్టీ అండి ఇది, తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో నేను నక్సలైట్లు తిరుగుతున్నానండి ఆ టైంలో. బాల్యంలో 21 సంవత్సరం నాకు. అప్పుడు నక్సలైట్లు ప్రభావితమై నేను మారుతున్న టైంలో ఈయన చైతన్య రథం వేసుకొని తిరుగుతున్నప్పుడు 1982 డిసెంబర్లో నన్ను ఆహ్వానించాడు. నక్సలైట్లంతా జనజీవన స్రవంతులు కలిసిపోండి, నక్సలిజం రాదు మనకి, ప్రజల ద్వారానే, ప్రజలు చైతన్యవంతులైతేనే మనం రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, పేద ప్రజల రాజ్యమే బాగుంటుంది అని ఆ మహానుభావుడు పిలుపు మేరకు మేము ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యానండి. నా లైఫ్ మారిపోయిందండి. లేకపోతే ఎప్పుడో చనిపోవాల్సింది నేను. అంటే మీరు 1983 నుంచే పార్టీలో అన్నగారి మీద అభిమానంతో తిరుగుతున్నారు కదా, మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎలా అనిపిస్తుంది? పసుపు జెండా పట్టుకొని అసలు పార్టీకి ఏ విధంగా మీరు సేవలు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నాకేదో పదవులు వస్తాయని ఈ పార్టీలోకి రాలేదండి. పేద ప్రజలు, అట్టడుగునున్న పేద ప్రజలు అభివృద్ధి చెందుతారు, ఆర్థికంగా ఆర్థిక అసమానతలు పోయి అందరూ సమానంగా బతుకుతారు, పేద ప్రజలకి పట్టెడనం దొరుకుతుందనే ఉద్దేశంతో మేము ఈ పార్టీలో జాయిన్ అయ్యానండి. ఆ మహానుభావుడు పార్టీ పెట్టిన తర్వాత ఈ పట్టణం తిరగలుగుతున్నామండి. పేద ప్రజలు ఎంతో సంతోషాలతో సుఖశాంతులతో ఉంటున్నారండి. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 44 ఏళ్ళు అయింది, 3వ తరం చూస్తున్నారు ఇప్పుడు మీరు పార్టీ తరపున. ఎలా అనిపిస్తుంది? అంటే నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు గారు తర్వాత ఇప్పుడు యువ నాయకుడు లోకేష్ గారు, ఎలా అనిపిస్తుంది? ఈ నాయకత్వం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు వీళ్ళ కోసం మీరేం చెప్తారు? అన్న నందమూరి తారక రామారావు గారు సంక్షేమ పథకాలు ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి అనేక మరి పెన్షన్ల దగ్గర నుంచి, వృద్ధులకి పెన్షన్ల దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడండి. ఆ తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ దాన్ని పెన్షన్లు పెంచి, తర్వాత వృద్ధులకి పెన్షన్లు, వికలాంగులకు పెన్షన్లు పెంచుకుంటూ సంక్షేమ పథకాలు అభివృద్ధి సమపాలనలో చూసుకుంటూ ఈయన వస్తున్నాడు. ఆయన తరం తర్వాత ఈ యువ నాయకుడు లోకేష్ గారు ఈయన తాతగారి అడుగుదాడల్లో నడుస్తూ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో, ఆయన నినాదం ఎప్పుడైతే ఇచ్చారో ఆ నినాదంతో ఈయన కూడా, లోకేష్ గారు కూడా ఆయన స్ఫూర్తితో నడుస్తున్నారండి. మా అందరికీ లోకేష్ గారు భావితరాల భవిష్యత్తు, లోకేష్ గారి నాయకత్వంలో భావితరాల భవిష్యత్తు బాగుంటుందండి. మరి మీ రాజకీయ ప్రయాణం అనేది అన్న నందమూరి తారక రామారావు గారితో మొదలైంది. ప్రస్తుతం లోకేష్ గారు పార్టీ పగ్గాలు చేపట్టారు. రేపు పొద్దున్న ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన కొడుకు కూడా రాజకీయాల్లోకి వచ్చినా కూడా మీరు పార్టీ కోసం పనిచేస్తారా? మీకు ఎలా అనిపిస్తుంది? అప్పటి వరకు మీరు రాజకీయాల్లో ఉంటే ఇదే జెండా మోస్తారా? నా ఊపిరినంత కాలం ఈ తెలుగుదేశాన్ని వదిలిపెట్టనండి. ఎందుకంటే ఆ మహానుభావుడు మనం తెలుగు వాళ్ళం అనేది గుర్తింపు లేని రోజుల నుంచి మాకు గుర్తింపు తీసుకొచ్చాడు ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారు. తెలుగు వాళ్ళమని ఇప్పుడు ప్రపంచంలో సాటి చెప్తున్నాం అనమాట. తెలుగు వాళ్ళకి అవమానకరంగా మద్రాసీలు అనేవాళ్ళు మమ్మల్ని. ఆ టైం నుంచి ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళకు గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు అండి. ఆయన వారసత్వంగా వచ్చిన ఆయన 3వ తరం లోకేష్ గారు, ఇంకా 4వ తరం కూడా మా పిల్లలు కూడా తెలుగుదేశంలోనే ఉంటారు. నేను మా పిల్లలు కూడా అదే చెప్తాను.